కొత్త పాత అని కొత్త లేదు పాత లేదు మిత్రులారా. మన ఇంట్లో పాప పుట్టినా అమ్మాయి పుట్టినా బాబు పుట్టిన రోజు నుంచే మన కుటుంబ సభ్యులు. అట్నే భారతీయ జనతా పార్టీలో చేరినప్పటి నుంచే భారతీయ జనతా పార్టీగానే కొత్త లేదు పాత లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా సరే కొత్త పాత విభేదాలు తీసుకున్నారంటే అది పార్టీ శ్రేయ కోసం కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నది ప్రవహించాలి, కొత్త నీరు రావాలి, వస్తేనే నీరు ఒక స్వచ్ఛత ఉంటుంది. కాబట్టి ఈ స్వచ్ఛత కోసమైనా కనీసం మనం కొత్త వాళ్ళని రాణిస్తాం. నేను తెలంగాణలో యువకులకు నేను ఇక్కడి నుంచి కోరుతా ఉన్నాను, యువకులు రాజకీయాలు రావాలి. తెలంగాణ యువత రాజకీయ చైతన్యం ఉన్నది. కాబట్టి తెలంగాణ యువకులు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరాలి. తెలంగాణ మహిళలు కూడా భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే రాబోయే రోజుల్లో 30% మోదీ గారు చేపట్టే రిజర్వేషన్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి మహిళలు కానీ యువకులు కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరి భారతీయ జనతా పార్టీని బలపరిచి రాబోయే రోజుల్లో ఒక ప్రజాస్వామ్య తెలంగాణ, ఒక వికసిత తెలంగాణని మనం తీసుకురావాలంటే భారతీయ జనతా పార్టీ అధికారం రావాలి. ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నారు, భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు, ప్రజలు కోరుతా ఉన్నారు, బీజేపీ ప్రభుత్వం కోరుతా ఉన్నారు.